వెల్కమ్ టు ప్రగతి మీడియా. ప్రశ్న ఇప్పుడు పలు విధాల చేటు. అవును, ప్రశ్నించే లక్షణం మీలో ఉందా? దాన్ని కాస్త మడిచి లోపల పెట్టుకోండి. ఎందుకంటే ప్రశ్నిస్తే దేశద్రోహులయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు దేశద్రోహి అంటే ఎవరు? దేశ రక్షణ రహస్యాలు బయటికి చేరవేసేవాళ్ళు, శత్రు దేశాలకు లాభం కలిగేలా పనిచేసేవాళ్ళు. అలాంటి వాళ్ళను దేశద్రోహులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు డెఫినేషన్స్ మారిపోయాయి. జస్ట్ ప్రశ్నిస్తే చాలు దేశద్రోహి అయిపోతారు. మీ సమస్యల్ని చెప్తే చాలు పాకిస్తానీలు అయిపోతారు. ఈ మధ్య ఓ +2 స్టూడెంట్ ఇది నా రైటింగ్ కాదు, నా మార్కులు కాదు, ఓసారి చెక్ చేయండి అని అడిగాడు. అంతే, అతను పాకిస్తానీ అయిపోయాడు. ఇది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి నిత్యం వందలు వేలుగా మన దగ్గర కనిపిస్తాయి. ఓసారి రూపాయి పడిపోతుంది, ప్రభుత్వం ఏం చేస్తుందని అడగండి. అదే మాట ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టండి, వెంటనే కింద కామెంట్లలో తగులుకుంటారు. మిమ్మల్ని మించిన దేశద్రోహి మరొకడు లేడంటారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు జాగ్రత్త పడలేదని నిలదీయండి. అసలు నీకు పొదుపు తెలుసా? పొదుపు తెలియని నువ్వు దేశద్రోహివే అని తేల్చేస్తారు. వరుసగా ప్రశ్నాపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయని నిలదీసి చూడండి. మంత్రిని రాజీనామా చేయమని అడగండి. మీకు ఈ దేశంలో ఉండే అర్హత లేదని డిసైడ్ చేస్తారు. ఇవే కాదు, అమెరికాతో డీల్ చేసుకోవడం వెనక ఏం జరిగింది? ట్రంప్ చెప్పినట్టల్లా ఎందుకు తలాడిస్తున్నారు? బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అని ప్రశ్నించి చూడండి. ఎప్స్టీన్ ఫైల్స్లో ఇరుక్కొని ఇలా చేస్తున్నాడా అని అడగండి. మిమ్మల్ని చేతనైతే అండమాన్కి పార్సిల్ చేస్తారు, లేదంటే ఆన్లైన్లో అమ్మనాబూతులతో ట్రోల్ చేస్తారు. దేశద్రోహి అనే ముద్ర మాత్రం పక్కా. ఇవే కాదు, ఏ సమస్యపై అయినా ప్రశ్నించండి, చాలా కన్ఫర్మ్గా మీరు అత్యంత దుర్మార్గులైపోతారు. సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యత లేని వాళ్ళు అయిపోతారు. నోరు మూసుకొని పడి ఉండటమే ఇప్పుడు దేశభక్తి. చుట్టూ అష్టదరిద్రంగా ఉన్నా, అన్ని సమస్యలే కనిపిస్తున్నా, ఆల్ ఈజ్ వెల్, ఇండియా ఈజ్ షైనింగ్ అనుకోవడమే దేశభక్తి. ఇవి మాత్రమే కాదు, దేశభక్తి అంటే ఇంకా చాలా ఉన్నాయి. వందే మాత్రం 6 స్టాంజాలు పాడితే చాలు, గోరక్షణే లోకరక్షణ అని నినదిస్తే చాలు, ఆగస్టు 15న జాతీయ జెండాను స్టేటస్లో పెట్టుకుని గ్రూపుల్లో ఫార్వర్డ్ మెసేజ్లు తోసేస్తే చాలు దేశభక్తులం అయిపోతాం. పైసాకి పనికొచ్చే పని చేయకపోయినా పర్వాలేదు, వాట్సాప్ జ్ఞానాన్ని నలుగురికి పంచితే చాలు, మనం దేశభక్తితో పొంగి పొర్లే ఉత్తమ పౌరులం అవుతాం. ఇవన్నీ చేయకుండా ఫలానా విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్నిస్తారా? ఉద్యోగాలేవి, ద్రవ్యోల్బణం పెరుగుతుంటే ఏం చేస్తున్నారు అని అడుగుతారా? జీడిపి లెక్కలు కాదు, తలసరి ఆదాయాన్ని చూడండి అంటారా? మనకంటే బంగ్లాదేశ్, నేపాల్ బెటర్గా ఉన్నాయని ఆధారాలు చూపిస్తారా? కాలాపాని జైలు లేదు, కానీ ఉంటే అందులోకి ఖాయంగా నెట్టేసేవాళ్ళు. అసలు ప్రశ్న అనే ఎలిమెంట్ మన డిఎన్ఏలో ఉండకూడదు. ప్రశ్న మన గుమ్మం దాటి లోపలికి రాకూడదు. మన మెదడులోకి ప్రశ్న చొరబడకూడదు. ప్రభుత్వం ఏం చేసినా, చుట్టూ ఏం జరుగుతున్నా అంతా మాయ అని కర్మ సిద్ధాంతం మాట్లాడుకోవాలి. అప్పుడే అసలు సిసలైన దేశభక్తులం అవుతాం. లేదంటే అంతర్జాతీయ కుట్రలో భాగస్వాములం, ప్రభుత్వాలను కూల్చడానికి కుట్ర చేసిన వాళ్ళం అవుతాం. అంతగా సమస్యల గురించి మాట్లాడాలనుకుంటే పక్కనే ఉన్న పాకిస్తాన్లో బోల్డ్ అనే సమస్యలు ఉన్నాయి. ఇటు పక్కనున్న బంగ్లాదేశ్లో ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకోండి, సోషల్ మీడియాలో చర్చలు పెట్టుకోండి. అంతే తప్ప ప్రశ్న అన్న మాటని మాత్రం బుర్రలోకి రానివ్వకండి. ఇది ఇప్పుడు మన దేశంలో కనిపిస్తున్న పరిస్థితి. మరి ఏంటి, నిజంగా ఎలా ఉండాలి? ప్రశ్నను ఇష్టపడరు కాబట్టి, ప్రశ్న అంటే భయం కాబట్టి మీడియా ముందుకు రారు, మీడియాతో మాట్లాడరు. కానీ కాస్త మెదడు వాడితే అర్థమయ్యేదేంటి? ప్రశ్నతోనే కదా సమాజం ముందుకు కదిలేది. ప్రశ్నే కదా అడవుల్లో బతికే మనిషిని ఆధునికుణ్ణి చేసింది. ప్రశ్న అంటే అభివృద్ధి, ప్రశ్న అంటే ముందడుగు. మరి ఆ ప్రశ్నే వద్దని సమాజాన్ని ఎటు తీసుకెళ్తారు? ఏం చేస్తారు?